వెల్కమ్ టు నా ప్రయాణం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. విశాఖపట్నం టు డైరెక్ట్ సీమెన్ హాస్టల్కి ఎలా వెళ్ళాలి, ఏ ట్రైన్స్ ఎక్కాలి, ఎక్కడెక్కడ దిగాలి, ఏంటనేది ప్రతిదీ మనం డిస్కస్ చేద్దాం. వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ. మన బోర్డింగ్కి ఇంకా అయితే గంట ముందే మనం రావడం అయితే జరిగింది. కాకపోతే మనం వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్లోనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 8 ఇచ్చాడు. కానీ దట్ ఈజ్ నాట్ ఏ ఫుల్లీ ట్రస్టబుల్. అంటే మనం దాన్ని పూర్తిగా నమ్మలేము. ఎందుకంటే సపోజ్ యాప్లో ఒకటి వస్తే మనం అయితే వెళ్ళినప్పుడు అదొకటి మారిపోతుంటుంది. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 8కి వచ్చేసాం. ఫైనల్లీ 8కి అయితే వచ్చింది ట్రైన్. బోర్డింగ్కి వచ్చేసాను రా బుల్లోడా అని రెడీగా వచ్చేస్తున్నాడు ట్రైన్ మాయ. ఎక్కడానికి అయితే రెడీగా ఉన్నాడు. చాలామంది వెయిటింగ్ చేస్తున్నారు చాలాసేపటి నుంచి. ఇదైతే కొంచెం లేట్గా వచ్చింది ట్రైన్ అయితే. మీరు ఎలాగైనా సరే మనం కాస్త ముందుగా ఉండేటట్టు మనం చూసుకోవాలి. అది ఐదర్ లేట్ అయినా రావచ్చు, బేగైనా రావచ్చు. చూసారా, చాలామంది అయితే వెయిటింగ్ చేస్తున్నారు డోర్ల ముందున. లోపల క్లీనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ క్లీనింగ్ జరిగే టైంలో మనం అవుట్ సైడ్ వెయిట్ చేయాలి. ఇన్సైడ్ వచ్చేసాం. మన నెంబర్ అయితే S466 వచ్చింది. సీట్స్ అయితే ఎన్విరాన్మెంట్ అంతా బాగానే ఉంది, నీట్గా ఉంది. మనం వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాం. మీరు ఏదైనా టికెట్ బుక్ చేయాలనుకుంటే, అంటే విశాఖపట్నం టు ముంబై అంటే ఎల్టీటీకి వెళ్ళవలసి ఉంటుంది. అలాగే ఎల్టీటీకి వెళ్ళేటప్పుడు టికెట్ మనం ముందుగా బుక్ చేసుకోవాలి. ఎప్పుడు ముందుగా 10 days ఆర్ 7 days బిఫోర్ వెళ్ళి మనం బుక్ చేసుకోవాలి. లేదంటే మనకి టికెట్ దొరకడం చాలా కష్టం అవుతుంది. తత్కాల్ అయితే చాలా ప్రైస్ పడుతుంది, ఏసీ ఆర్ నాన్ ఏసీకి. నేను ఎప్పుడు ఏసీలోనే వెళ్తాను. కాకపోతే ఇప్పుడు నాన్ ఏసీలో వెళ్ళాను. ఇవాళ ఈ ట్రావెలింగ్లో నాన్ ఏసీకి వెళ్ళాను. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళేది చలికాలంలో వెళ్తున్నాం. ఏసీ అయితే అంత కంఫర్టబుల్గా ఉండదు. వి ఫీల్ సో కోల్డ్. విజయవాడ అయితే రావడం జరిగింది. ఫైన్, రీచ్డ్ విజయవాడ. మధ్యలోనే అయితే ట్రైన్ ఆపరే చాలాసేపు అయితే వెయిట్ చేసాం. కాకపోతే ఇంతకీ కదా, అంటే ట్రైన్ డైవర్షన్ జరిగింది మధ్యలోనే. మాకైతే ఎలా లేదన్నా సరే 4 hours 5 hours డిలే అయితే జరిగింది. వి రీచ్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వీడియోస్ తీసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీడియోస్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్. రైల్వే స్టేషన్లో ఫుడ్ బాగోదని చెప్పి నేనైతే ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకోవడం జరిగింది. నాతో ఉన్నాయన్నీ అయితే ముందుగా తెలివిగా క్యారియర్ తెచ్చి ఉన్నాడు. నేను నేచర్ని అయితే చాలా చూసి ఎంజాయ్ చేశాను. బికాజ్ ఆఫ్ డిలే వల్ల. మీరైతే మంచి నిద్రలో ఉండేటప్పుడు ఈ నేచర్ అంతా బ్యాక్ వెళ్ళిపోతుంది. బట్ మస్ట్ అండ్ షుడ్ వాచబుల్ అనమాట. ఇది చూడవలసినవి ఇవన్నీ మధ్యలో జర్నీలోనే. చాలా అంటే చాలా బాగుంటాయి నేచరు. ఎంటర్ అయిపోయింది ద క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ముంబై. చూడండి ఎలా ఉంటుందో ముంబై. మీకు ఇంకా చాలా కవర్ చేస్తాను ముంబైని. ఎల్టీటీకి అయితే ఫైనల్లీ రీచ్ అయ్యాం మనం. ఎల్టీటీ నుంచి డైరెక్ట్గా వే ఉంటుంది మనకి. మనం ట్రైన్ ఎటు నుంచి అయితే వస్తుందో అటు నుంచి మనం డైరెక్ట్గా ట్రైన్ దిగి స్ట్రైట్గా వెళ్ళవలసి ఉంటుంది. స్ట్రైట్గా వెళ్తే మనకి గేట్ నెంబర్ 3 అయితే వచ్చింది నేను ఎక్కే ట్రైన్. యాక్చువల్గా ఎప్పుడు మార్నింగ్ 4 o'clock కల్లా ట్రైన్ దింపేస్తాడు. కాకపోతే నేను చెప్పాను కదా 5 hours డిలే అని. ఆ డిలే వల్ల కొంచెం లేట్ అయింది. అలా స్ట్రైట్గా వెళ్తే అవుట్ సైడ్ దారి ఉంటుంది. ఆ దారి నుంచి స్ట్రైట్గా వెళ్తే ఎవరిని అడిగినా చెప్తారు. టికెట్ కౌంటర్ ఎక్కడని అడగాలి. మీరు మోసపోకండి గైస్. క్యాబ్స్ చాలామంది అడుగుతుంటారు. మనం గబుక్కుని వెళ్ళి క్యాబ్ అన్న అలాగా ఆరాంగా నీకు 1000 రూపాయలు చదివించేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. అలా సీదా వెళ్తే టికెట్ కౌంటర్ ఉంటుంది మనకి. అక్కడ రైట్లో ఉంటుంది టికెట్ కౌంటర్. రైట్లో టికెట్ కౌంటర్కి వెళ్ళి మనం అంటే అక్కడ కంప్యూటర్స్ అయితే ఉంటాయి. ఆన్లైన్ టికెట్ తీసుకోవాలంటే అది తీసుకోవచ్చు. లేదంటే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్కి మనం చెప్పవలసి ఉంటుందన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటంటే. చూసారా, నేను అయితే చేస్తున్నాను. ఈ టికెట్ కౌంటర్ గురించి మీకు సపరేట్గా వీడియోలో చెప్తారా, అంటే ఎలా బుక్ చేయాలి, ఏం చేయాలి, ఆ మ్యాప్ ఎలా చూసుకోవాలనేది.
నేనైతే టికెట్ తీసాను మస్జిద్లోనే మనకు ఉంటుంది అనమాట సీమెన్ హాస్టల్. ట్రైన్ చూసారా చాలా చాలా రష్గా ఉంటాయి మార్నింగ్ పూట ముంబైలోని లోకల్ ట్రైన్స్. ఇలా లోకల్ ట్రైన్స్లో ఎక్కినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. థీఫ్నెస్ జరిగే చాలా ఛాన్స్ ఉంటుంది అనమాట. మీ మొబైల్స్ అండ్ వ్యాలెట్స్ అన్నీ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ సపోజ్ ఏం పోయినా ఏదైనా సరే మన ఆటోలో, ఎందుకంటే అది మన ప్లేస్ కాదు ఏం కాదు. ఫైనల్లీ వి రీచ్ మస్జిద్ నుంచి స్ట్రైట్గా రూట్ ఉంటుంది. ఆ స్ట్రైట్ రూట్లో నుంచి మనకి ఎవరిని అడిగినా సీమెన్ హాస్టల్కి దారి ఏదైనా ఎవరిని అడిగినా చెప్తారు. హిందీలో అడిగారు. లేదంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా మస్జిద్ నుంచి సీమెన్ హాస్టల్కి ఎలాగ వెళ్ళాలో దారి ఉంటుంది. అక్కడ లెఫ్ట్ తిరిగితే మనకి ఓల్డ్ సీమెన్ హాస్టల్ ఉంటుంది అనమాట. ఓల్డ్ సీమెన్ హాస్టల్ అండ్ న్యూ సీమెన్ హాస్టల్ రెండు ఉంటాయి. న్యూ సీమెన్ హాస్టల్ ఎదురుగా ఓల్డ్ సీమెన్ హాస్టల్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ. మీకు ఇంకా డౌట్ ఉండి అర్థం అవ్వకపోతే చెప్పండి. పిక్చర్ వైజ్గా ఫోటోలు పెట్టి సపరేట్గా చెప్తాను. ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్.